కొరకు, 32వ అభ్యర్థన మరియు అడవులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ శాఖ కొరకు 29వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, 26-27 సంవత్సరానికి గాను పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ చెందిన వివిధ కార్యక్రమాల కొరకు మొత్తం 713,88,34,000 మంజూరు చేయాలని కోరుతూ నేను డిమాండ్ నెంబర్ 29ని సభలో ప్రవేశపెట్టాను. అలాగే 26-27 సంవత్సరానికి గాను 15,485,91,88,000 రూపాయలు మొత్తం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ బడ్జెట్ డిమాండ్ నెంబర్ 31ని ప్రవేశపెడుతున్నాం. అలాగే 26-27 సంవత్సరానికి గాను అక్షరాల 11,217,51,51,51,000 రూపాయలు మొత్తం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ డిమాండ్ నెంబర్ 32ని ప్రవేశపెడుతుంది. ఇప్పుడు పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ కొరకు 17వ అభ్యర్థులను ప్రతిపాదించగా పరిపాలన శాఖ మంత్రి గారు కోరుతున్నాను. అధ్యక్ష, I beg to move that the government be granted a sum not exceeding 14,538 crores 67 lakhs and 89,000 only for the year 2026-27 under demand 17 Municipal Administration and Urban Development Department. ఓకే అండి. మంత్రుల ప్రతిపాదనలు సభా సమక్షంలో ఉన్నాయి. సభ్యులు చర్చల్లో పాల్గొనవచ్చు. ముందుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పది మీద పెద్దలు బండారు సత్యనారాయణ గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే రోజు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు అటవీ శాఖ పద్ధతులపై నా మద్దతు ప్రకటిస్తూ, అధ్యక్ష, పల్లెలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు స్వరాజ్య పాలన ఈ దేశానికి ఒక మూల విరాట్ అధ్యక్ష. పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాతే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని మనం నోచుకునే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అయితే 1983కు ముందు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏదైతే గాంధీ గారి ఆలోచన, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన ఈ గ్రామీణ వ్యవస్థని కేవలం బేరసారాలుగా, వర్గ వైమనస్యాలతో, కేవలం బేరసారాలతోటే సమితి ఎన్నికలు జరగడం, సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం, పరిపాలన అనేది సామాన్యుడికి తెలియపోయిన పరిస్థితిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 85లో ఈ అస్తవ్యస్తమైన పంచాయతీరాజ్ వ్యవస్థలో బేరసారాలతో జరుగుతున్న ఈ పంచాయతీ సమితి ఎన్నికలని చూసి వారికి కలత చెంది ఆ రోజు కాశీపాండ్యన్ గారిచే ఒక మంచి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఈ రీస్ట్రక్చరింగ్ చేయాలి, ప్రజలకు అందుబాటులో రావాలి, ఈ పరిపాలన సౌలభ్యం కలగాలని ఆ రోజు కాశీపాండ్యన్ ఐఏఎస్గా ఉన్నప్పుడు వారు ఒక కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాండలిక రాజ్యాంగ విధానాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ మాండలిక రాజ్యాంగ విధానం ఇప్పుడు ఎలా ఉందంటే అధ్యక్ష, ఈవేళ ప్రజలకి తక్కువ ప్రాంతంలో మండలం, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం అన్ని వ్యవస్థలు కూడా
ఇంత ముందుగా ఎక్కడో కేంద్రీకరం అవ్వకుండా బూర్జువా విధానంలో ఒక నాయకుడి కబంధ హస్తాల్లో ఉండకుండా ప్రతి మండలానికి మరి మండలానికి 1130 మండలాలు విభజన చేసి 196 సమితులు ఉంటే 186 సమితులు ఉంటే విభజన చేయడం వల్ల అధ్యక్ష ఆ రోజు సౌలభ్యం ఎంత బాగా జరిగింది. ఈ రోజు కూడా ఆ మాండలిక రాజ్యాంగమే మన ముందు కొనసాగుతోంది. దానివల్ల బహు నాయకత్వం పెరిగింది అధ్యక్ష. ఆ రోజు మాండలిక రాజ్యాంగం పెట్టడం వల్ల మండల ప్రజా పరిషత్ పెట్టడం వల్ల ఆ రోజు నాకు కూడా భవిష్యత్తు ఇచ్చింది ఆ మండల ప్రజా పరిషత్తు. ఆ రోజు ఎన్టీ రామారావు దయ వలన నేను 86లో ఎంపీపీ అవ్వడం, తద్గుణంగా నాకు అనేకమైనటువంటి ఆ మహానుభావులకు రూపకల్పన వలన నాకు అనేకమైన అనుభవాలు నాకు రావడం జరిగింది. స్వతహాగా పంచాయతీరాజ్ అంటే నాకు ఇష్టం వచ్చింది. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మేము పంచాయతీరాజ్ వ్యవస్థలోనే అనేకమైన పదవులు చేయడం జరిగింది. అలాంటి రాజ్యాంగ విధానాన్ని మనం కొనసాగిస్తున్న తరుణంలో తర్వాత వచ్చినటువంటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో మళ్ళీ వ్యవస్థను మార్చాలని పాత విధానం తేవాలని ఎంత ప్రయత్నం చేసినా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళలేక ఆ రాజ్యాంగాన్ని కొనసాగించడం జరిగింది అధ్యక్ష. చాలామంది మండల ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయినారు, ఎంపీలు అయినారు. కేవలం నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని పెంపొందింపజేయడానికి ఆ రాజ్యాంగ విధానం పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ 94లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థ పటిష్టపరచాలని చెప్పి ఆ రోజు జన్మభూమి పెట్టి జన్మభూమి ద్వారా గ్రామాల అధికారులు కూడా గ్రామాలు తరలి వెళ్ళే విధంగా, సచివాలయమే గ్రామాలకు తరలి వెళ్ళే విధంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి గ్రామంలో అధికార యంత్రాంగం కూర్చొని ఆ గ్రామీణ వ్యవస్థని మనం పటిష్టపరిచి పంచాయతీ అభివృద్ధికి ఆ రోజు జన్మభూమి ద్వారా ప్రజల భాగస్వాములు చేసి అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలని మనం చూడడం జరిగింది అధ్యక్ష. అంతవరకు గ్రామ సర్పంచ్ అనేవారు కార్యాలయం లేదు, సిబ్బంది లేరు, ఒక బ్యాగులో చెక్ బుక్, తీర్మానం, స్టాంప్ ప్యాడ్ పెట్టుకొని తిరుగుతూ ఉండేది అధ్యక్ష. అలాంటిది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సచివాలయం అనేటువంటి వ్యవస్థను నిర్మించి రెవెన్యూను అనుసంధానం చేసి సచివాలయం సిబ్బందికి పంచాయతీరాజ్ రెవెన్యూ తాలూకా పవర్స్ ఇస్తూ గ్రామీణ వ్యవస్థను మనం పటిష్టపరచడం జరిగింది. ఆ 2004లో రాజశేఖర రెడ్డి సీఎం వచ్చిన తర్వాత మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను సపరేట్ చేసి మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థను సపరేట్ చేసి మళ్ళా ప్రజలకు అందుబాటులో లేకుండా రెవెన్యూ వ్యవస్థని అటానమస్ చేసి ఇవాళ చూస్తున్నాం అధ్యక్ష. రెవెన్యూలో మనకు ఎన్నెన్నో పిటిషన్స్ కానీ, దరఖాస్తులు కానీ, విజ్ఞాపనలు కానీ, పీజీఆర్ఎస్ కానీ అత్యధికంగా రెవెన్యూ వస్తూ ఉంది. అలా చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ రెవెన్యూ వ్యవస్థ కూడా ప్రజల మధ్య ఉండాలి, పరిపాలన మధ్య ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు వేళ రాజశేఖర రెడ్డి ఫలితంగా అది విభజన జరిగిపోయింది. తర్వాత 2014లో అదృష్టం బాగుండి మళ్ళా మన ప్రభుత్వం రావడం, డబుల్ ఇంజిన్ సర్కారులో మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మీ తమకు తెలుసు ఎన్ఆర్జీస్ వచ్చినప్పుడు అంతవరకు ఉన్న ఎన్ఆర్జీస్ని కనీసం మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఖర్చు పెట్టకుండా ఎన్ఆర్జీస్ని సపరేట్ చేయకుండా దొంగ లెక్కలు వేసుకొని కాలక్షేపం చేస్తున్న తరుణంలో అప్పుడు మీరు పిఆర్ మినిస్టర్ అయినారు. తర్వాత గౌరవనీయులు యువ నాయకులు మన లోకేష్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా భారతదేశంలో మనకి వస్తే సుమారు జాతీయ అవార్డ్స్ దగ్గర 24 పైన మనం జాతీయ అవార్డ్స్ని ఎన్ఆర్జీస్లో కానీ, ఇతర రూరల్ శానిటేషన్లో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ అనేకమైనటువంటి రిఫార్మ్స్ ద్వారా గ్రామీణ వాతావరణంలో మనం అంగన్వాడీస్ కట్టుకున్నాం, సచివాలయాలు కట్టుకున్నాం, శ్మశానాలు కట్టుకున్నాం, డ్రైన్స్ కట్టుకున్నాం, పంచాయతీ భవనాలు కట్టుకున్నాం. ఈ రకంగా 28-29 అవార్డ్స్ని జాతీయ స్థాయిలో తెచ్చుకున్నాం అధ్యక్ష. దురదృష్టం అధ్యక్ష 19న మన ప్రభుత్వం పోయింది అధ్యక్ష. ఈ దుర్మార్గ పాలన వచ్చింది అధ్యక్ష. వచ్చినప్పుడు ఎన్ఆర్జీసీని దొంగ లెక్కలతో కొన్ని వేల కోట్లని ఉపాధి హామీలో దోచుకోవడం జరిగింది. అక్కడ తాగిన అధ్యక్ష ఎంతో పటిష్టమైన పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ వాతావరణంలో ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఏ రకంగా అంటే వాలంటరీ వ్యవస్థ అధ్యక్ష. ఏమిటో వాలంటరీ వ్యవస్థ? సైకిల్ దొంగతనం చేసేవాడు, జేబీలు కొట్టేవాడు, లేకపోతే ఇంకేవో గంజాయి అమ్ముకునే వాళ్ళని వాలంటరీగా పెట్టి అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే
ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక ఆయన పెన్షన్కి వెళ్తే గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గరికి ఆ ఎమ్మెల్యే పెన్షన్ ఇమ్మని ఎండిఓ దగ్గర పంపిస్తే ఆ ఎండిఓ వాలంటీర్ దగ్గర అధ్యక్ష. అంటే ఎండిఓ వ్యవస్థ మండల బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థని ఒక వాలంటీర్ కింద పెట్టినటువంటి దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డిది. కేవలం వ్యవస్థల కోసం పరిపాలన ఆలోచన చేయకుండా తన కార్యకర్తల చేత ఇల్లు ఇవ్వాలంటే వాలంటీర్ వెళ్ళాలి అధ్యక్ష. లేదు ఒక పిండి కనెక్షన్ కావాలంటే వాలంటీర్ దగ్గర వెళ్ళాలి అధ్యక్ష. ఆ రకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి మొత్తం వ్యవస్థలను భ్రష్టు పట్టించినటువంటి ఈ దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం అధ్యక్ష. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే స్వయంగా నా డ్రైవర్ 16 సంవత్సరాల దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఒక వాలంటీర్ వలన ఆత్మహత్య చేసుకున్నాడు అధ్యక్ష. యావత్ లోకానికి తెలుసు. అలాంటి వ్యవస్థని దుర్మార్గం చేసినటువంటి దుర్మార్గ పాలనలో మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మహానుభావుడు మోడీ గారు జలజీవన మిషన్ ఇచ్చారు అధ్యక్ష. గ్రామీణ వాతావరణంలో సరైన త్రాగునీరు లేక ఆరోగ్య ఇబ్బంది కలుగుతూ ఉంటే పేద ప్రజలకు సరైన తీరు ఇవ్వాలని చెప్పి మోడీ గారు ఒక మంచి కార్యక్రమం పెడితే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి జలజీవన మిషన్లో కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకోకుండా అధ్యక్ష కాంట్రాక్టర్లను నామినేట్ చేసి పనికిరాని ట్యాపులు పనికిరాని పైపులు ఒక సిస్టమ్ లేకుండా ఆ జలజీవన మిషన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీకు తెలుసు, మీరు కూడా పిఆర్మిస్ చేశారు, మహానుభావుడు లోకేష్ బాబు గారు చేశారు. మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా ఆ రోజు మీరు 14-19 ఒక స్వర్ణయుగం అధ్యక్ష. గ్రామీణ వాతావరణం మీ అందరం కూడా మొత్తం రోడ్లు పూర్తి చేసుకున్నాం, శ్మశానాలు పూర్తి చేస్తాం, డ్రైన్స్, అంగన్వాడీలు, పంచాయతీ బిల్డింగ్లు, చివరకు గోకులాలు కూడా అనేకమైన కట్టుకున్నాం అధ్యక్ష. అలాంటిది 14-19లో మెటీరియల్ కాంపోనెంట్ తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టేదో తెలియదు ఎవరికి సార్, వాళ్ళ బంధువులు ఇళ్ళకి రోడ్లు, దొంగ లేఅవుట్లకి ఎన్ఆర్జీసీ గ్రాంట్లు, జగనన్న కాలనీ అని చెప్పి కాలనీలో ఇల్లు లేవు, ఎన్ఆర్జీసీ ద్వారా వేల కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గ పాలన నుండి మళ్ళీ మహాకూటమి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారు లాంటి వ్యక్తులు నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో అదృష్టం ఈ రాష్ట్రంలో మళ్ళా పంచాయతీ మన కూటమి వచ్చింది అధ్యక్ష. కూటమి వచ్చిన తర్వాత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మరి స్వయంగా వారికి శాఖ తీసుకోవడం కదా అధ్యక్ష. వారు అనేకమైన రిఫార్మ్స్ని ఈరోజు వారు తీసుకొచ్చారు అధ్యక్ష. పంచాయతీ వ్యవస్థను మార్పు చేయాలని వారు ముందు చేపట్టిన కార్యక్రమం అడవి బాట అధ్యక్ష. ఏదైతే డోలీమౌత్ ఉందో, నాకు కూడా మాడుగు నియోజకవర్గంలో 11 గ్రామాలను అధ్యక్ష. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయినా ఇంకా గిరిజన సోదరులు ఈరోజు కూడా మంచాల మీద డెలివరీకి తీసుకెళ్లే పరిస్థితిని మనం కళ్ళారా చూస్తాం. ఒక గర్భవతి, నిండు గర్భవతి ప్రసవించాలంటే మైలుకి మైలు వెళ్ళి ఇబ్బంది పడుతుంటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఎంతో మంచి హృదయంతో వారి ముందు గిరిజన పుత్రుల కోసం డోలీమౌత పోవాలని చెప్పి గిరిజన అరివుబాట ద్వారా ఇవాళ నా కాన్స్టిట్యున్సీలో కూడా అనేక గ్రామాలకి వారు రావడం, నేను వారితో ప్రయాణించిన అధ్యక్ష. వారి వేళ అనేక గ్రామాలకు 1/1 అడవిబాట ద్వారా రోడ్లు వేయడం జరుగుతుంది అధ్యక్ష. వారు పంచాయతీరాజ్లో గత ప్రభుత్వం సచివాలయాలు పెట్టారు, సచివాలయంలో ఉద్యోగం పెట్టారు, వాళ్ళకి ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే ముందు రిఫార్మ్ స్టార్ట్ చేసిన అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం చూసాం ప్రతి సచివాలయంలో స్టాఫ్ ప్యాటర్న్ని ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళకి బాధ్యత చెప్పి ఏబీసీ కేటగిరీలో కొన్ని గ్రామాల్లో సచివాలయాలు 3 పెట్టారు, 30-60 మంది ఉద్యోగం పెట్టారు. పని లేకపోతే వారు గ్రేడింగ్ ఇచ్చి సచివాలయానికి ఏ సిబ్బంది ఉందో వాళ్ళకి రెగ్యులేట్ చేసి వాళ్ళకి ఒక జాబ్ ప్యాటర్న్ ఇచ్చి వాళ్ళకి వేళ వాళ్ళకి పని విధానం వల్ల వారు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవాళ గ్రామీణ వాతావరణంలో ఆ రిఫార్మ్స్ వల్ల ఎంతో లాభాలు వస్తున్నాయి అధ్యక్ష. ఒక ఎండిఓ ఒక కార్యక్రమంలో ఉండి ఇంతకుముందు ఒక మండల సమితిలో మండల ఆఫీసులో 90 20 మంది స్టాఫ్ ఉండేవారు అధ్యక్ష. ఇవాళ ఒక మండల ఆఫీస్కి 170-180 మంది స్టాఫ్ అయి ఎండిఓ అన్ని రంగాల్లో చూడలేరని చెప్పి డెవలప్మెంట్ ఆఫీసర్గా, మండల డెవలప్మెంట్ ఆఫీసర్గా మరొక పోస్ట్ క్రియేట్ చేసి ఈవేళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా డే టు డే. ఎందుకంటే మనం చూసాం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక ప్రభుత్వ పథకాలు వస్తూ ఉన్నాయి, కేంద్రం అనేక సబ్సిడీలు ఇస్తూ ఉన్నాయి. ఒక ఎండిఓ అన్నీ చేయలేదని చెప్పి మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్లో మళ్ళీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ పెట్టి జిల్లా పరిషత్ సీఈఓ ఉన్నప్పుడు కూడా వారు సీఈఓ జిల్లా పరిషత్లో రోడ్లు అనుసంధానం చేసే కార్యక్రమాలు ఉంటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు
డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీస్ కూడా పెట్టి అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ని వారు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. రెండు అన్నింటికంటే ముఖ్యమైనది ఇవాళ రోడ్లు. మనం ప్రభుత్వంలోకి వచ్చేసరికి గ్రామీణంలో ఏ గ్రామం వెళ్ళాలన్నా సామాన్యులు ఎవడో పయనించే పరిస్థితులు లేవు. అస్తవ్యస్తగా అయినాయి, ఏ రోడ్డు బురదమయమైనాయి. మనమే చూసుకోం, రోడ్ల మీదనే మనం దమ్ము బట్టి వరి వేసాం, రోడ్ల మీదే ఉద్యమాలు చేస్తాం. అలాంటిది మరి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్కాచ్ ద్వారా 2000 కోట్లు ఒకే రోజు వారు జీవో ఇవ్వడం. ఇవాళ రోజు గ్రామీణ ప్రాంతంలో రోడ్డుకి మహర్దశగా రోజు ఎంతోమంది ప్రజలు మెచ్చుకునే పరిస్థితిని గత 5 ఏళ్ళు ఉన్న దుర్భర పరిస్థితి నుంచి ఇవాళ సామాన్యుడు ట్రావెల్ చేసే విధంగా ఏ ఊరు వెళ్ళాలన్నా చక్కని రోడ్లు నిర్మించే కార్యక్రమాన్ని వారు స్వయంగా చేపట్టి అటు గిరిజనులకి అడుగుబాటు ద్వారా కానీ ఇటు గ్రామీణ వాతావరణంలో స్కాచ్ రీతుల ద్వారా కానీ వారు అనేకమైన రోడ్లను కూడా ఇవాళ వారు నిర్మించడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు ముఖ్యమైనది ఇందాక చెప్పాను, జలజీవన్ మిషన్. అధ్యక్ష, జలజీవన్ మిషను ఇవాళ ట్యాపులు చూస్తే ఆశ్చర్యం వేస్తాయి, పైపులు చూస్తే ఆశ్చర్యం వేస్తాయి. ఒక ఊరిలో వాటర్ సప్లై స్కీమ్ పెడితే ఆ స్కీము పద్ధతిగా అయితే అధ్యక్ష ముందు సర్వీసెస్ ముందు మనం సోర్సెస్ చూడాలి. సోర్సెస్ సెటిల్ అయిన తర్వాత పైప్ లైన్స్ డిజైన్ చేసుకోవాలి. పైప్ లైన్ డిజైన్ చేసిన తర్వాత ఓఎస్ఆర్ కట్టాలి. ఓఎస్ఆర్ కట్టిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ లైన్స్ వేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఏదో స్వామి చెప్పినట్టు మనగోరు కదండి, అయితే మంగళసూత్రం అయిన తర్వాత కార్యక్రమాలు అవుతాయి. వీళ్ళు మంగళసూత్రం ముందే అన్ని కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే కార్యక్రమం ద్వారా ఈరోజు జలజీవన మిషన్లో ఎక్కడికక్కడ ట్యాంకులు కడితే పైపులు పెడితే నీళ్ళు పెడితే అక్కడ డ్రైన్స్ లేవు. ఆ రకంగా ఉన్న జలజీవన మిషన్ని మొన్న రాగానే పవన్ కళ్యాణ్ గారు మరి ఉన్న స్కీమ్స్ ముందు రెగ్యులేట్ చేయాలని ఒక సిస్టమ్ పెట్టి మొత్తం ఒక సిస్టమేటిక్లో తీసుకొని రావడం జరిగింది. ఆ రకంగా మరి స్కాచ్ ద్వారా రోడ్లు వేయడం కానీ మరి పిఎంజీస్వా ద్వారా ఏదైతే 100 జనాభా పైన ఉన్న గ్రామాలకి కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావడంలో కానీ జలజీవన మిషన్లో పైపులు వేయడంలో కానీ వారు ఒక బృహత్తమైన కార్యక్రమం చేపట్టి ఇవాళ ప్రజల అభిమానాన్ని వారు పొందడం జరుగుతుంది అధ్యక్ష. అయితే వారిని కోరేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఇంకా మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు పూర్వోదయ పథకం వచ్చింది అధ్యక్ష. ఈ పూర్వోదయ కూడా ఇవాళ ఉత్తరాంధ్రలో 4 జిల్లాలను కూడా వారు తీసుకుంటారని తెలిసింది.